హరిశ్రీ గణపతియే నమ. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించేడు వారందరికీ శిరస్సు ఉంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ చంద్రబాబు బలం, తర్వాత బలహీనత అనేటటువంటి 2026లో కొద్దిగా మంచి సంబంధంగా, కొద్దిగా సమస్యల సంబంధంగా మనకి కుటుంబంలో ఏంటంటే సింహలగ్నం, రెండో ఇంట్లో రాహు ఉండి, అష్టమంలో రవి, చంద్ర, కుజ, కేతు అనేటటువంటి గ్రహాలు ఉండి, రేవతి నక్షత్రం రెండవ పదం అనమాట. మనకి అమావాస్య తర్వాత రెండో రోజున పుట్టారు. ఏడో ఇంట్లో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, గురువు అని ఉచ్చ, 4 శని. సింహలగ్నం అనమాట. సింహలగ్నం మీనరాశి. ఈ జాతక చక్రంలో బుధ దశ అనేటటువంటిది రన్ అవుతుంది. 12/6/26తో అయిపోద్ది అనమాట. ఎవరి బుధుడు అంటే జన్మతార అనమాట. పుట్టినప్పుడు వచ్చేటటువంటి దశ జన్మతార. ఈ బుధుడు ద్వితీయ లాభాధిపతి. చంద్రలగ్నాథ్ ఈ బుధుడు చతుర్థ సప్తమాధిపతి. వీడు శని ఇంట్లో కుంభంలో ఉన్నాడు. నవాంశ చక్రంలో నీచిపెట్టారన్నమాట. అందువల్ల ద్వితీయాధిపతి ఏంటంటే ఇక్కడ జనరల్గా మరణాలు, మరణ సమానమైనటువంటి బాధలు, అట్లా తర్వాత కొద్దిగా రికగ్రేషను, గుడ్ సర్టిఫికేట్స్, కొద్దిగా మంచి. ఎందుకంటే ఏకైక రాజయోగకారకం కుజుడితో ఆ బుధుడు కలిశాడనమాట నీచిపడి. అందువల్ల కొద్దిగా మంచి చెడు అనేటటువంటిది ఆ గృహభూ వాహన సంబంధంగా, కాలేజీల సంబంధంగా కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటామంటే అప్పుడు కొంచెం దొల్లుతూ ఉంటాం అనమాట. ఇక్కడ ఇప్పుడు బుధుడిలో శని అనేటటువంటిది అంటే బుద్ధశ నీచిపడడం వల్లే బంధువులకి కొంచెం బంధుగ్రహం, బంధుకారకుడు అనమాట బుధుడు. మేనమావలు, మేనత్తలు, భావాలు, భావనతులు, బంధువులు, వీళ్ళ సంబంధించిన విషయాల్లో కొంచెం లోటుపాట్లు అనేటటువంటిది నీచిపడ్డప్పుడు ఏంటంటే మరణం, భోజనాలు కూడా మనం చేస్తుంటాం అప్పుడప్పుడు. అందువల్ల ఇది టోటల్గా కాంప్లికేషన్ ఇచ్చేటటువంటి ఒక దశ. కానీ ఆ ఎలక్షన్ టైంలో ఏంటంటే బుధుడిలో శని వచ్చి శని నవాంశలో ఉచ్చపెట్టాడు అనమాట. ఈ 2/10/23 తర్వాత అనమాట. అందువల్ల ఇప్పుడు బుధుడిలో శని అనేది రన్ అవుతా ఉంది. ఇది దశ అయిపోతుంది రేపు 2026 జూన్ 12కి. ఈ బుధుడిలో శనిలో గురువు 31/1/26 నుంచి గురువు స్టార్ట్ అయ్యాడనమాట. ఈ గురువు లగ్నాత్ 12వ ఇంట్లో ఉచ్చపడి బలంగా ఉన్నాడు. నవాంశ చక్రంలో ఈ గురువు ధనస్సులో ఉన్నాడు. అంటే గ్రహం బలం ఉన్నప్పుడు మనకి బ్యాడ్ చెప్పొద్దు, ఫైనల్ రిజల్ట్ మనం గుడ్ చెప్పమంటాడు. ఎవరి గురువు? పంచమాధిపతి, అష్టమాధిపతి. ఉచ్చబట్టాడు నవాంశలో బలం, ఓన్ హౌస్లో ఉన్నాడు, ధనస్సులో. ధనస్సు అంటే బాణం అనమాట. ఫైటింగ్ చేసినా మనం గెలవడానికి అవకాశం ఉంది. చంద్రలగ్నాథ్ ఆ రాశ్యాధిపతి, మీన రాశ్యాధిపతి, ఇక దశమాధిపతి. అంటే దశమాధిపతి అంటే యాక్షన్స్, చేసే పనులు, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కానీ, ఆ వృత్తి సంబంధించిన విషయాలు కానీ పూర్తి బలం అనేటటువంటిది ఉన్నది. అయితే బుధుడు సక్రమంగా లేడు. పుట్టినప్పటి నుంచి చాలా కాంప్లికేషన్స్, బంధువర్గం కూడా చూస్తున్నారు. ఆ తర్వాత బుధుడిలో శని, వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు, బంధు కలహాలు, ఈ ప్రయాణ సంబంధంగా కొన్ని అసౌకర్యాలు ఇవన్నీ కూడా 2023 గాంధీ జయంతి నుంచి మనకు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒక జాతక చక్రమే కాకుండా ఇంకా 2 పార్టీల వాళ్ళు వచ్చి కలిసినందువల్ల కొద్దిగా తృతీయాధిపతి భాగ్యంలో ఉన్నందువల్ల మేషంలో కలిసినటువంటి వాళ్ళ వల్ల కొంత లాభం పొందుతాం. ఆ బీజేపీ గ్రహమైనటువంటి గురువు కొద్దిగా ఉచ్చబడి ఉన్నందువల్ల ఇప్పుడు కూడా జనవరి 31వ తారీఖు నుంచి జూన్ 12వ తారీఖు దాకా కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఫుల్ సపోర్ట్ అనేటటువంటి ఇవ్వడానికి, వీళ్ళ వల్ల వాళ్ళు లాభం పొందడానికి, చంద్రబాబు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు అనేటటువంటి ఉన్నాయి. ఎందుకు సమస్యలు? దశానాథుడు అనేటువంటి బుధుడు, జన్మతారాధిపతి అయిన బుధుడు నవాంశలో నీచబడి
కుజుడితో గెలిచాడు అనమాట. రాశి చక్రంలో సింహలగ్నానికి 7వ ఇంట్లో ఉందన్నమాట. అందువల్ల ఈ బుధుడికి ఏదన్నా విష్ణు సహస్రనామం అవి చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బుధుడిలో శని, బుధుడి నుంచి 10ంటి ఉన్నాడు. అది చేసే పనులు కొద్దిగా ఆలోచించి, అది గృహ భూ వాహన హ్యాపీనెస్ విద్యాస్థానంలో ఉన్నాడు అనమాట ఆ శని. అందువల్ల అది ఇప్పుడు శనిలో రాహు వెళ్ళిపోయాడు అనమాట జనవరి 31కి, మన సెప్టెంబర్ 6 నుంచి, 2025 సెప్టెంబర్ 6 నుంచి. అంటే మంచి చెడు రెండు మిక్స్డ్. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే జ్యోతిషంలో రాజుకి కొంచెం బ్యాడ్ చెప్పేటప్పుడు మనకి ఎక్కువగా అధికారం అనేటటువంటిది కొంత కొమ్ము కాస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు జనవరి 31 నుంచి గురువు వచ్చాడు కాబట్టి బుధుడిలో శనిలో గురువు, ఈ గురువు ఉచ్చబడి ఉన్నాడు. అష్టమాధిపతి అయినా కూడా ఉచ్చబడి ఉన్నాడు పంచమాధిపతిగా. ఆ తర్వాత కొద్దిగా నవాంశంలో ధనస్సులో ఉన్నాడు. చంద్రలగ్నాది దశమాధిపతి కాబట్టి వృత్తి సంబంధంగా, సంతాన సంబంధంగా, రాజకీయ గవర్నమెంట్ సంబంధంగా, రాజకీయ సంబంధంగా, మంత్రోపాసన సంబంధంగా ఇది కొద్దిగా పూర్తి బలం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. బుధుడిలో శనిలో గురువు. ఈ గురువులో మనకి మళ్ళీ శని వస్తాడు. అంటే జనరల్గా ఈ శని కొద్దిగా ఈ లగ్నానికి రాశికి మంచివాడు కాదు కాబట్టి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 10, 2026లో కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఫైనల్ రిజల్ట్ మనమే గెలిచినప్పటికీ కూడా, అధికారం మనకు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కాషియస్గా ఉండాలన్నమాట. జనరల్గా ఏంటంటే ఈ శని రోగాలు, రుణాలు, వివాదాలు అనేటటువంటిది అది ఈ సింహలగ్నానికి సప్తమాధిపత్య శుభత్వం ఉంటుంది అనమాట. అందుకనే శని ఉచ్చబడ్డం వల్ల నవాంశలో శత్రు విజయం, అధికారం అనేటటువంటిది 2023 అక్టోబర్ 2 తర్వాత చూసాం. మనకు కొద్దిగా సమస్యలు ఉన్నా కూడా. కనుక ఇప్పుడు ఈ గురువులో శుక్రుడు వస్తాడు కాబట్టి మీనరాశికి గురువు దశమాధిపతి, ఆ శుక్రుడు ఏమన్నా అష్టమాధిపతి కాబట్టి ఆ పార్ట్నర్స్, ఆ పక్క వాళ్ళు కొంత ఒత్తిడి కొద్దిగా ఏడిపిస్తాం అనేటటువంటిది, లేదా పార్టీలోనే కొందరు ఏడిపించడం అనేది, అది ఒక స్త్రీ వలన కూడా అయితే అవ్వచ్చు. అది ఎప్పుడయ్యా అంటే అది ఏప్రిల్ 6, 2026 ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 27 మధ్యన కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొద్దిగా కాషియస్గా ఉండాలన్నమాట. ఏప్రిల్లో చివరి భాగంలో బట్ కానీ అక్కడ కొద్దిగా భాగ్యంలోనే ఉన్నాడు కాబట్టి కలిసే ఉంటాం అనేటటువంటి ఉంది కాబట్టి, ఒక బలమైన గ్రహం ఉంది కాబట్టి మనోభిష్టాలు నెరవేర్తాం అనేటటువంటి వాళ్ళు అనుకున్నది సాధించడం అనేటువంటిది అది జనవరి 31 నుంచి జూన్ 12 దాకా కొద్దిగా ఎక్కువ బాగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ బుధదశ అనేటటువంటిది జన్మతార అయిపోద్ది జూన్ 12కి. అక్కడ దాకా ఎక్కువ భాగం పర్లా అనుకున్నవన్నీ చేయగలుగుతుంటారు కొద్దిగా. అక్కడి నుంచి కేతు అనే సంపత్తు తార, సంపత్తు అంటే డబ్బులు, సంపత్తు తారాధిపతి కేతు గ్రహం రాబోతుంది అనమాట. ఇది 12/6/26 నుంచి ఒక 7 years. కేతు ఏంటంటే జనరల్గా పడుట, కోతలు, గాయములు, బాంధవ్యాలు అనేటటువంటిది కొద్దిగా తెంచేసేస్తారు. ఇప్పుడు దాకా ఇష్టం ఉన్నా లేకపోయినా బంధువులు మాట్లాడుతున్నారు పెళ్ళిళ్ళ వల్ల కానీ, లేకపోతే కష్టాల వల్ల కానీ. గ్యాదరింగ్ ఆఫ్ రిలేటివ్స్ అనేటటువంటిది ఎప్పుడు లేనటువంటిది కూడా ఈ సంతానం కలిగిన తర్వాత కొద్దిగా జరుగుతూ ఉంటాయి. 12/6/26 దాకా అనమాట. 12/6/26 తర్వాత ఇంకా కేతు 7 సంవత్సరాలు కాబట్టి మీనంలో, సింహలగ్నానికి అష్టమంలో చంద్ర, రవి, కుజ, కేతు అనేటటువంటిది కలిశాడు కాబట్టి ఈ అష్టమ కేతుకు కొద్దిగా శాంతి చేసుకుంటుంటే ఆ దోషాలు కొంత పోతూ ఉంటుంది. శాంతి ఏమిటనేది మనం చివరిలో మాట్లాడదాం. కనుక ఈ కేతు ఏంటంటే బాంధవ్యాలు అనేటటువంటి తెంపుతుంటాడు. ఆంధ్రప్రదేశ్తో తెంపుతుంటాడా అనే దానిలో ఏదన్నా అవకాశం ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి జనవరి 31 నుంచి కొద్దిగా జూన్ 12 దాకా ఈ లోపల ఏంటంటే కొద్దిగా హైర్ అథారిటీస్ అనేటటువంటిది ఆ గురువు సంబంధించినటువంటి పార్టీ, ఆ బీజేపీ వాళ్ళు కొద్దిగా ఫేవరబుల్గా ఉండి ఈ 7 సంవత్సరాల్లో కొద్దిగా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా మంచిగా ఉంటే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో సంబంధాలు కేతు ఏంటంటే జనరల్ ఫండమెంటల్ పడుట, కోతలు, గాయములు, అందరితో సంబంధంలో ద్వాదం తెగుట, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఇది అష్టమ స్థానంలో కూడా ఉన్నాడు. ఏకైక రాజయోగకారకుడు కుజుడు కలిసి ఉన్నాడు. లగ్నాధిపతితో సంబంధం కూడా ఉందన్నమాట. రవి, కుజ, కేతువులు, చంద్రుడు కూడా సంబంధం ఉంది. మనస్సు ఒత్తిడులు కూడా ఉంటాయి. కనుక నవాంశ గ్రహాలు ఏమన్నా కేతు కొద్దిగా ఇండిపెండెంట్గా అక్కడ ఉచ్చగాలో ఉన్నాడు అనమాట.
కనుక ఇది ఏంటంటే పాపగ్రహం కొద్దిగా సంపత్తు తార అని చెప్పి అనుకున్నాం. అందువల్ల ఈ కేతు యోగకారకుడైన కుజుడితో కలిశాడు కాబట్టి అభివృద్ధి వాతావరణాలు అనేవి ఉంటాయి. పైగా గవర్నమెంట్ అధికారం అనేటటువంటిది కూడా కొంచెం ఉంది కాబట్టి రాజు సంబంధంగా కొద్దిగా మనం మొదట 5 నెలలు జాగ్రత్తగా ఉండేటట్టయితే 12/6/26 నుంచి కొద్దిగా 8/11/26 డిస్టర్బెన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కేతువులు అక్కడ కొద్దిగా అంటే ఇప్పుడు ఒక కలిసి ఉన్నటువంటి ఒక రాజకీయం అనేటటువంటిది ఏదైనా డిస్టర్బ్ ఏమైనా ఉంటుందా అనేటటువంటిది కొద్దిగా ఆలోచించేటటువంటి లక్షణాలు కొద్దిగా ఉంటాయి. 7 సంవత్సరాలు అందులో 8/11/26 తర్వాత మళ్ళీ శుక్రుడు వస్తాడు. కేతువులో శుక్రుడు అనమాట. ఈ శుక్రుడు ఏంటంటే మీనరాశికి కానీ ఈ సింహలగ్నానికి కానీ కొంచెం కొద్దిగా ఒత్తిడి ఇచ్చేటటువంటి గ్రహం కాబట్టి 14 మంత్స్. ఈ 14 మంత్స్ ఏంటంటే ఎవరైతే ఉన్నారో కలిసినటువంటి పార్టీలు వాళ్ళు కొద్దిగా అంటే డ్యూ టు లీనియన్స్ టీజింగ్ మన మంచితనం వలన మన మెదతనం వలన వాళ్ళు కొద్దిగా డామినేట్ చేయడానికి అవకాశాలు అనేటటువంటి ఇతర పార్టీ వాళ్ళు అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. బట్ డామినేట్ చేసినా కూడా మనకి 2027 జూన్ జూలై ఆగస్టు 9 జూన్ 13 ఆగస్టు 9 అక్కడ మనమే విజయం సాధిస్తే ఈయన కొద్దిగా విజయం సాధిస్తానికి అక్కడ అప్పర్ హ్యాండ్ అవటానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. మళ్ళీ 9/8/27 నుంచి 15/10/27 మధ్యన డిఫరెన్సెస్ అనేటటువంటిది కొద్దిగా పక్క వాళ్ళ వలన కొద్దిగా కొన్ని చాడీలు కొన్ని వాతావరణాలు పార్టీలో కొద్దిగా తేడాలు పాసిబిలిటీస్ అనేటటువంటివి ఉంటాయి. ఏదైనా 2027 ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యన కొద్దిగా కాషియస్గా ఉండాలి. ఆ పార్ట్నర్స్ వాతావరణాలు విషయాలు అనేటటువంటిది అనమాట. అట్లా మంచి చెడు రెండు దొల్లుతూ ఉంటుంది. యోగకారకుడైన కుజుడితో కలిశాడు కాబట్టి పూర్వజన్మ సంబంధంగా మంచి అంత ఉందనేటువంటిది. కనుక ఈ కేతు మనం తప్పించుకోవాలనేటట్టయితే జనరల్గా ఏంటంటే కేతుకి కొద్దిగా కత్తెర ఒకటి, మల్టీ కలర్ క్లాత్ ఒకటి, తర్వాత మేకలు కాసేవాడు భుజాన్ని వేసుకుంటారు అన్నమాట. దీన్ని కంబళి అంటాం. అది బొచ్చు దోపటి అనమాట. 3వది. 4వది కొంత అమౌంట్ ₹108 దక్షిణ అంటాం. లేదా కొంత 5వది వచ్చేసరికి ఏమన్నా ఉలవలు అదొక కొంత కేజీ. నెక్స్ట్ ఏనుగు బొమ్మ కానీ మేక బొమ్మ కానీ ఇస్తే 6 వస్తువులు అవి ఇచ్చేటప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి కేతు, చంద్రుడితో కలిసినటువంటి కేతు, లగ్నాత్ అష్టమంలో ఉన్నటువంటి కేతు గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పి ఆ దానం ఇచ్చేటట్టయితే గాయత్రి ఉపాసన చేసేవాడికి అప్పుడు ఆ కేతువుది దోషాలు అనేటటువంటిది పోయి కొద్దిగా సుఫలితాలు రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అది రాజు కాబట్టి ఆయనకి చాలామంది జ్యోతిషులు ఉంటారు కాబట్టి. కాబట్టి ఇక్కడ గృహస్థానాధిపతి అయినటువంటి కుజుడు, దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి కుజుడు, వాడు అష్టమ స్థానంలో రవి, చంద్ర, కేతు అనే గ్రహాలతో కలిసినందువలన వాస్తు అనేటటువంటిది ఇప్పుడు ఉన్నది కానీ కట్టపోయేటటువంటిది కానీ కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటిది పెడుతుంటాడు అనమాట. నవాంశకరంలో కూడా గృహస్థానాధిపతి ఆ నీచిపడ్డ బుధుడితో కలిశాడు. అందువల్ల కన్స్ట్రక్షన్ చేసేటటువంటిది కానీ ఇప్పుడు ఉన్నది కానీ దక్షిణం అనేటటువంటిది వాకిల్ అనేది పనికిరాదు. దక్షిణం వైపు లోటుపాట్లు అనేటువంటిది ఓపెన్ ల్యాండ్ దక్షిణ వైపు ఉండటం అనేటటువంటిది లేకుండా కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలన్నమాట. ఈ వాస్తవమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఎక్కువ భాగం అనమాట. అది అందువల్ల ఇక్కడ ప్రజెంట్ ఫైనల్గా ఏంటంటే జనవరి 31 నుంచి జూన్ 12 దాకా 2026లో ఇంటెలిజెంట్గా మనోభీష్టం నెరవేరేలాగా పూర్తి బలంగా ఎన్ని సమస్యలు వచ్చినా చేస్తుంటారు. సమస్యలు ఏంటంటే అది 12/10/31 నుంచే 2/10/23 నుంచే ఆ బుధుడిలో శని అనేటువంటిది వచ్చింది. అప్పుడు దాకా అంతకుముందు 2 సంవత్సరాలు బాగా బలంగా ఉంది. అక్కడి నుంచి సమస్యలు మంచి చెడు చూశారు. ఇదేంటంటే కాంబినేషన్లో ఉంది కాబట్టి ఈ యొక్క అధికారం అనేటటువంటిది వాళ్ళ యొక్క జాత చక్రాలు కూడా పనిచేస్తుంటాయి కాబట్టి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తృతీయాధిపతి ఒత్తిళ్ళు వాళ్ళు ఇచ్చిన అప్పుడప్పుడు బట్ మంచిగానే వెళ్తూ ఉందన్నమాట. ఇక ఇప్పుడు ఈ శని బలం ఉన్న శని షష్టాధిపతి బలవంతుడైతే శత్రు విజయం, ఆ శత్రు విజయం బలం ఉన్న శని 12/6/26తో వెళ్ళిపోతున్నాడు బుధుడిలో శని. అక్కడి నుంచి సంపత్తార ద్వితీయాధిపతి అని కేతు వస్తున్నాడు. యోగకారమైన కుజుడితో కలిశాడు కాబట్టి ఆ యొక్క నిర్మాణాలు ఆ యొక్క మీనంలో కూడా ఉన్నాడు కాబట్టి ఆ పోలవరం డ్యామ్ గురించి కానీ వాటర్ సంబంధించిన విషయాలు కానీ కొద్ది కన్స్ట్రక్షన్స్ కానీ ఆ కాలేజీలు కుజకేతులు కలిశారు కాబట్టి కుజుడు చతుర్థాధిపతి కూడా కాబట్టి ఆ కాలేజీలు వాతావరణాలు కన్స్ట్రక్షన్స్ అయింది.
బాగానే చేస్తుంటారు. కాకపోతే 12, 26 నుంచి 7 సంవత్సరాల్లో కొద్దిగా కొన్ని విషయాల్లో కొద్దిగా రిపేర్లు, మార్పులు, చేర్పులు కొద్దిగా పగలగొట్టి మళ్ళీ మళ్ళీ రిపేర్లు చేయాల్సినటువంటి పరిస్థితి. కేతు ఏంటంటే కొద్దిగా అప్పుడు ప్రతిబంధకాలు, ఆటంకాలు ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి మొదట 5 నెలలు జూన్ 12 నుంచి నవంబర్ 8 కొద్దిగా కాషియస్గా ఉండాలి. నవంబర్ 8 నుంచి మళ్ళీ కొద్దిగా సంతోష వార్తలతో కొద్దిగా వెళ్తుంటారు, కానీ పక్కన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్స్ అది మిగిలిన 2 పార్టీలు కూడా అనమాట. 8, 11, 26 నుంచి జూన్ 12 దాకా పూర్తి బలం ఇస్తారు అన్నమాట. ఇది సెంట్రల్ కూడా అనమాట, జనవరి 31 నుంచి. కనుక ఇప్పుడు అప్పుడప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. గురువు ఎలాగో రాజకీయ గ్రహం ఉచ్చబట్టాడు కాబట్టి నవాంశకంలో ఓనవసలు ఉన్నాడు కాబట్టి, కనుక ఈ కేతు పాము తోక కాబట్టి ఆ కేతువు సంబంధించినటువంటి ఆ పూజా విధానాలు, ఆ దుర్గాదేవి, విఘ్నేశ్వరుడు, ఆ కేతువు సంబంధించినటువంటి మంత్రము ఓం స్త్రాం స్త్రీం స్త్రౌం సాకేతవే నమః, ఇవన్నీ కూడా ఈ 12/6/26 నుంచి కొద్దిగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అష్టమంలో పితృకారకుడైనటువంటి సూర్యుడు, పితృస్థానాధిపతి అయినటువంటి కేతువు, పూర్వీకులకరమైనటువంటి పితృస్థానాధిపతి కుజుడు, పూర్వీకులకరమైన కేతువు, చంద్రుడు కూడా కలిసినందువలన కొంచెం కాషియస్గా ఉండి జాగ్రత్తగా డీల్ చేస్తుంటే ఫస్ట్ 5 months తర్వాత నుంచి మళ్ళీ బండి కొద్దిగా దొలుతూ ఉంటుంది అన్నమాట. ఇక ఎలక్షన్స్ అనేటటువంటి వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఉంది డేట్ అనేటువంటిది ఆ టైంలో ఎప్పుడు వస్తాయనే దాన్ని బట్టి దాని గురించి ఆలోచించవచ్చు అన్నమాట. అది కనుక ఇది ఏంటంటే సంపత్తు తార యోగకారకుడైనటువంటి కుజుడితో కొద్దిగా కలిసి ఉన్నాడు, లగ్నాధిపతితో కూడా కలిసి ఉన్నాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. ఆ కేతుని గురువు కూడా చూస్తున్నాడు. ఆ ఇంటి ఓనర్ అనేటువంటి గురువు వ్యయంలో ఉన్న వాడు ఉచ్చబడి ఉన్నాడు. ఆ కోణాల్లో కొద్దిగా మొదట 5 నెలలు కొంచెం కాషియస్గా ఉంటే కొద్దిగా తర్వాత మళ్ళీ దొరుకుతూ ఉంటుంది. మొదటి 5 నెలల్లో కూడా సెప్టెంబర్ 25 నుంచి 2026లో నవంబర్ 8 దాకా కొద్దిగా ఎక్కువ కాషియస్గా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 14 నెలలు మళ్ళీ శుక్రుడు వస్తాడు. శుక్రుడు వచ్చినప్పుడు డామినేషన్ అనేటటువంటిది పార్ట్నర్స్తో ఉంటుంది అన్నమాట. అది 8, 11, 26 నుంచి 8, 1, 28 దాకా వాళ్ళ డామినేషన్ అనేటటువంటిది కొద్దిగా ఉండటానికి అవకాశం ఉందన్నమాట పార్ట్నర్స్. కనుక ఎక్కువ భాగం కొంచెం ఈ శాంతులే చేసుకునేటైతే ఈ సమస్యల నుంచి అధిగమించి బయటపడవచ్చు. గురువు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా దైవ అండ అనేటటువంటిది కొద్దిగా అక్కడ ఉంటుంది. అయితే బంధువులు ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కొక్కళ్ళతో 12/6/26 నుంచి 7 సంవత్సరాలు కొద్దిగా బాంధవ్యాలు అనేటటువంటిది తగ్గుతూ ఉంటాయి అన్నమాట. పార్టీల మధ్యన కానీ, బంధువర్గం మధ్యన కానీ, ఇతరులతో కానీ ఎక్కువ ప్రభావం అనేది ఫస్ట్ 5 monthsలోనే మనకు తెలుస్తూ ఉంటుంది. 4 నెలల 27 రోజులు అన్నమాట. అది అంతా మంచిగా జరగాలని చెప్పని రాజుకి, ఆ చంద్రబాబుకి, ఆ ఆంధ్రప్రదేశ్కి అంతా మంచిగా జరగాలని లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ వాతావరణాలు అనేటువంటిది కొద్దిగా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఎంతైనా లగ్నాధిపతి కుజుడితో కలిశాడు కాబట్టి అట్లా. కనుక ఈ అగ్నితత్వ గ్రహాలైనా కూడా మేనంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ ఫైర్ అనేటటువంటి పెద్దగా జరగకుండా ప్రమాదాలు తక్కువగా మోతాదులోనే ఉంటాయి. జలరాశిలో ఉన్నటువంటి కేతు అనేటటువంటిది అదేంటంటే అగ్నితత్వ రాశి, భూతత్వ రాశి, వాయుతత్వ రాశి, జలతత్వ రాశి. జలతత్వ రాశిలో ఇక్కడ ఒక 5 గ్రహాలు ఉన్నాయన్నమాట. ఒకటి రవి, బుధ, చంద్ర, కేతు. వృశ్చికంలో కూడా శని, ఇప్పుడు ప్రజెంట్ శని వృశ్చికంలో ఉన్నాడు. జలతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొద్దిగా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. ఈ కేతు కూడా జలతత్వంలో ఉన్నాడు కాబట్టి మనం ఊహించిన దానికంటే మంచి రిజల్ట్స్, మంచి బెనిఫిట్స్ రావడానికి కూడా అవకాశాలు అనేటివి ఉన్నాయి. శుభగ్రహం చేత చూడబడుతున్న వల్ల కొద్దిగా ఈజీ మనీ, డెవలప్మెంట్ వాతావరణాలు కూడా స్టేట్ కొద్దిగా ఉండొచ్చు. బట్ అది డిస్టర్బెన్స్ గ్రహం కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పాపగ్రహాల కాంబినేషన్లో ఉన్నాడు. గురువు చూస్తూ అనేటటువంటిది మంచిది కాబట్టి కొద్దిగా కాషియస్గా ఆ యొక్క దైవగ్రహం కాబట్టి ఆ కేతు అనేటటువంటిది కొద్దిగా పూజా విధానం, శాంతి కాండలు అవి కొంచెం చేయించుకొని కొద్దిగా ఏలిన నాటి శని కూడా జరుగుతూ ఉందన్నమాట మీన రాశికి. చేయించుకుంటే ఇప్పుడు 2వ భాగంలో ఉన్నాడు. 2వ భాగం 2029 సెప్టెంబర్కి మళ్ళీ మారుతాడు. ఇప్పుడు 3వ భాగానికి వస్తాడు. ప్రభావం అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. అందువల్ల కాషియస్గా ఉండేటట్టయితే అది అందువల్ల కొద్దిగా మంచి లక్షణాలు అనేటటువంటి ఉన్నాయి కాబట్టి 2033 జూన్ దాకా ఉంది కాబట్టి ఆయన ఆరోగ్యం అయినా బాగుండాలని కోరుకుందాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంగళం, శుభం భూయాత్.